కూడా అభినయ్ ఆయన ఒక తన ఏదైతే బిగ్ బాస్ పట్ల ఆయన ప్రవర్తించినటువంటి అది నచ్చలేదు ఆడియన్స్ ఓటింగ్లో కూడా అతనికి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆడియన్స్ పోల్లో కూడా అతనికి ఎలిమినేట్ చేశారు. మరి నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరైతే అనుకుంటారా? సో నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య హోమ్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకన్నా ఆదిత్య హోమ్? సో ఆదిత్య హోమ్ పెద్దరికంగా ఆడుతున్నాడు, ఏం ఆడతలేడు, సరే కూర్చొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఓన్లీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆడియన్స్ అన్ని చూస్తున్నారు. సో ఈ గేమ్ కూడా ఆడకుండా ఓన్లీ అందరికీ సలహాలు ఇస్తుంది తప్ప గేమ్ ఆడతలేడు. సో నెక్స్ట్ ఆదిత్య హోమ్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. మరి టాప్ 5 ఎవరు ఉంటారు? సో టాప్ 5 అయితే నిఖిల్ ఉంటాడు, కిరాక్ సీత ఉండొచ్చు, విష్ణుప్రియ ఉంటుంది. సో వీళ్ళు ఉంటారు కంపల్సరీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత 4 మెంబర్స్ కన్ఫర్మ్ అయినారు అంటున్నారు. ముక్క అవినాష్, హరితేజ కానీ, రోహిణి, వీళ్ళు నైని, పావని కానీ. వీళ్ళు వస్తే ఎలా ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్లో? సో వీళ్ళు వస్తే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ అయిపోయింది. సో వీళ్ళు వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో వీళ్ళు వస్తే ఇంకా చాలా ఫన్ మస్తీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టలేదు. మళ్ళీ వీళ్ళు కొట్టే అవకాశం ఏమైనా ఉందా వీళ్ళు వస్తే ఒకవేళ? సో చూడాలి, ఇంకా వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది మనం చూడలే కాబట్టి. సో రానున్న రోజుల్లో మేబీ కొట్టే అవకాశం ఉండొచ్చు. ప్రోమోలో చూసిన అందరు నబీల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అన్న? సో టార్గెట్ చేస్తుంది సోనియా, అదే నబీల్ ఆమెకి కాంపిటీషన్ వస్తుందని. సో సోనియా ఎగ్ టాస్క్లో ఏం ఆడకపోయినా నిఖిల్ ఆమెకి రెడ్ ఎగ్ ఇవ్వడం చాలా నిజంగా గేమ్ ఆడినటువంటి కిరాక్ సీత కానీ విష్ణుప్రియ కానీ వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఇస్తే చాలా బాగుండేది. కానీ నిఖిల్ వచ్చేసి ఏం ఆడినటువంటి సోనియాకి ఇవ్వడం నిజంగా నాగార్జున కూడా చెప్పడం జరిగింది. నబీల్ సంచాలక్ ఎలా చేసిండమ్మా? బయాజ్ చేసిండా? బయాజ్ ఏం చేయలేదు. ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ ఉందో సంచాలకుగా ఆయన అయితే 100% ఇచ్చిండు. సో వాంటెడ్లీ సోనియా మాత్రం నబీల్ని టార్గెట్ చేసి ఎలాగైనా ఎలిమినేట్ చేయాలనే ఒక కసితోటి ఆమె చేస్తుంది. నిఖిల్ ఎవరికి ఎగ్గిస్తే బాగుంటుంది అన్న? సో నిఖిల్ విష్ణుప్రియ కానీ సీత కానీ ఇస్తే ఫేర్గా ఉంటుండే. కానీ అది కాకుండా సోనియాకి ఇవ్వడం చాలా సంథింగ్ అనిపిస్తుంది. దానివల్ల గేమ్ ఏమైనా లూజ్ అవుతుంది అనుకోవచ్చా నిఖిల్? సో దానివల్ల నిఖిల్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ సో సోనియా సేఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా గేమ్లో ఇంకా ముందు ఇంకొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు, ఇచ్చిన టాస్క్లన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి. సో నిఖిల్ చీఫ్ అవ్వడం చాలా బాగుంది.